ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/1/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, నవమి రాత్రి 7:02 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. ధరణి నక్షత్రం ఉదయం 11:06 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 8:05 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు, తిరిగి రాత్రి 11:12 నుంచి 12:03 వరకు, వర్జము రాత్రి 10:16 నుంచి 11:45 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 6:05కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగం వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. యాజ్ యూజువల్ తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం, ధనలాభము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి క్రీడాగర్గ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు పండించే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చిన్న వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపక లాభాలు, వృత్తి ఉద్యోగాదుల లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా పూర్తి చేసుకునే అదృష్ట యోగాలు, వివాహ యోగం, సంతాన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకునే అవకాశం ఇరువంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ప్రమాదము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టము, విదేశీ ప్రయాణం మంచిది కాదు, అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకూడదు, లేనిపోని అనవసరమైనటువంటి చికాకులు పొందుకునే అవకాశాలు, వ్యాపార పరంగా నష్టాన్ని పొందుకుని, కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టం ఉంది, జాగ్రత్త, అందులోకి వెళ్ళకూడదు. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి నష్టం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, రైతన్నలకి ఇబ్బందికర వాతావరణం, పూలు పలుకు ఏర్పడించే వారికి నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బంది, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా లంచాలు పుచ్చుకునే అవకాశాలు, లంచగొండులుగా పట్టుబడడం, అనవసర ప్రయాణాలు, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించడం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అత్యుత్సాహం నష్టాన్ని కలిగిస్తుంది. అతి సర్వత్రా వర్జేత్ అన్న విషయాన్ని గుర్తించండి. ధూర్తుగా ప్రవర్తించడం, నేనే కరెక్ట్ అనుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా నష్టదాయకమైన స్థితి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవద్గీత పారాయణం 9 నుంచి 13 అధ్యాయాలు చదువుకోవడం మంచిది. ఎవరికైనా సరే మినుములు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 7:36 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాగర్గ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. అలాగే సత్సంతాన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం,
కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే ఈవెంట్స్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, రాజకీయ రంగాల అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన శుభయోగాలు. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు మీరు అనుకున్న పని సమయానుకూలంగా పెద్దల అంగీకారంతో ప్రతి పనిలో విజయాన్ని సాధించే అవకాశం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన కలిసి వచ్చే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం. వాహన యోగం బలంగా ఉంది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వాహనమైన కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, ఆరోగ్యం, ఆనందం, వివాహం, సంతానం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, అలాగే ఈవెంట్స్ చేసేవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందమయ సుఖ జీవనం. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి. వ్యాపార పరంగా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్టమే. చాలా మంచి మాట తీరు, వ్యవహార శైలి, పొదుపైన వ్యక్తిత్వము, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. గొప్ప వ్యక్తులతో పరిచయం, సానుకూలవంతమైన శుభయోగాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభం. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతత, వ్యాపార, వృత్తి, ఉద్యోగ, కుటుంబ సౌఖ్య, సంతాన, వివాహ, ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ప్రమాదం, అనారోగ్యం, తొందరపాటు నిర్ణయాలు, చికాకులు, కోపము, అసహనం, అనవసరమైనటువంటి ఉద్వేగము, తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తీవ్ర నష్టం. వ్యవహార భంగం, ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో అవమానాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోయిన అనర్థాలు కొనసాగించుకునే అవకాశం. చికాకు, గందరగోళ నిర్ణయాలు, లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టకాలం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టం. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఇతరుల మీద ఆధారపడి చేసి ఏ పని కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని వ్యక్తులతో పరిహాస సంభాషణ, జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ తీవ్ర నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యకి నష్టం. ఏమాత్రం అనుకూలంగా లేదు. భగవద్గీత పారాయణం తప్పనిసరిగా మీరు 1 నుంచి 5 అధ్యాయాలు చదువుకోవడం, లక్ష్మీనారాయణ స్వామి అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం, మినుములు, అలసందలు తప్పక దానం చేసుకునే ప్రయత్నం చేస్తేనే మీకు మంచిది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. ఈ రాశి వారికి ఉదయం 7:51 నుంచి 8:36 వరకు, తిరిగి 12:02 నుంచి 1:14 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం. విదేశాల్లో, స్వదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం.
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపార లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. కుటుంబ సౌఖ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు, ప్రాంగ నియామకుల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, విద్యార్థి మీద విద్యాలాభం ఉంటుంది, విదేశాలకు కూడా మంచి అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, తప్పక ధన ప్రాప్తి, రుణ విమోచనం, ఆరోగ్య లాభం, మంచి ప్రశాంతత, ప్రయాణ లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్న ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వరకు లాభం. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభ ఆనందకరమైన వ్యక్తిత్వము. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. మీకు విజయ పరంపర కొనసాగబోతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శుభకరమైనటువంటి భగవద్ అనుగ్రహం, ధన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల అభివృద్ధి. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వ్యాపార పరంగా అభివృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు. సోదర మైత్రి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్య లాభం, అనుకూలమైనటువంటి ప్రయాణ సౌఖ్యత, తీర్థయాత్ర సేవన, విహారయాత్ర, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగాలు. ప్రశాంతత, ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రమాదం అలాగే ఉంది. దాదాపుగా తొందరపాటుతనము, మద్యపాన సేవనము, వాహన ప్రమాదం, దుష్టులతో సహవాసం, మరకలతో స్నేహ సంబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని అనర్థానికి దారితీస్తుంది. జుగుప్సమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం నష్టము, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని ఆర్భాటాలు, అనవసరపు ఖర్చులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొందులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, అనవసర ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. విదేశీ ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అసమానతలు, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా కష్టకాలం. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి ఇబ్బంది, ఈవెంట్స్ చేసే వారి నష్టాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టం. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాలు, కళాకారులకి ఇబ్బంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, కుటుంబ ప్రయాణ చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, అనుకున్న పనులు వాయిదా పడడం, అనేక రకాల ఇబ్బందులు. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే తప్పనిసరిగా మీరు జన్మ జాతకం చూయించుకోండి. దశాంతర్దశ ఉన్నటువంటి పరిహారాలు చేసుకోండి. ఇవేలైతే సత్యనారాయణ సంవ్రతం చేసుకోండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు నల్ల నువ్వులు, అలాగే కందులు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ విషయాన్ని గమనించుకొని వీరికి ఉదయం 10:04 నుంచి 11:27 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారికి లాభం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు, ప్రాంగణ్యంకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకుయాలు పండించే వారికి చాలా మంచి శుభయోగాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, మంచి పేరు ప్రతిష్టలు, వివాహ యోగం, సంతాన యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారులు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన స్థితి. ఈరోజు చాలా మంచి ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలంగా ఉంది. వీరికి 2 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి శుభయుగాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, వివాహ సంతాన శుభయుగాలు, ఆస్తి పంపకాలు, కుటుంబ సౌఖ్యం, వైవాహిక జీవనానందం, వివాహ యోగ్యత, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో అనుకూలవంతన శుభస్థితి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, అనుకున్నటువంటి పనులలో పరిపూర్ణత, కొత్త కాంట్రాక్ట్లు అవడం, వ్యాపార పరంగా అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకుగాలు పండించే వారికి అభివృద్ధి బాగా ఉంటుంది. మంచి మనోధైర్యం, ధైర్యము, సంతాన యోగం, విద్యాలాభం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాలకు కూడా మంచి ఉన్నతమైన వ్యాపార ప్రారంభం చేయవచ్చును, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.